ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు ఇవన్నీనండి. మరి అవి ఎక్కడ కోసాము, ఎటువంటి కంటైనర్స్లో వేసాము, అవన్నీ కూడా ఈ వీడియోలో చూడండి. వంకాయలు, కాలీఫ్లవరు, టమోటాలు ఇవన్నీ చక్కగా రెడీ అయిపోయి ఉన్నాయండి. అందుకని ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఈరోజు. ముందుగా కాలీఫ్లవర్ నుంచి మొదలు పెడతాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. టెర్రస్ గార్డెన్లో పంటలు సాగు చేస్తున్నప్పుడు మనం గమనించుకోవాల్సింది సాయిల్ మిక్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా కానీ కంటైనర్ సైజు కూడా పెద్దగా ఉండాలండి. అప్పుడే సరైన దిగుబడి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో వేయడంతో కాలీఫ్లవరు ఎంత చక్కగా పెరిగిందో. ఆ సైజు చూసారా, చాలా పెద్దగా వచ్చింది. మనకి మార్కెట్లో పెద్ద పెద్ద కాలీఫ్లవర్స్ దొరుకుతాయి కదండి. నాకు ఎప్పుడు టెర్రస్ గార్డెన్లో పెంచినా చిన్న చిన్నగా వచ్చేవి. అలా కాదని చెప్పేసి ఈసారి పెద్ద గ్రీన్ కంటైనర్లో వేసానండి, గ్రో బ్యాగ్లోను. దాంతో ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇలా వచ్చేవండి ఎప్పుడూను అటువంటివి. ఈ సంవత్సరం ఇంత పెద్ద సైజులో రావడం నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈ కాలీఫ్లవరు ఇంత పెద్ద సైజుగా రావడం కోసం కొన్ని టిప్స్ కూడా మనం పాటించాలండి. నేను ప్రత్యేకంగా ఈ కాలీఫ్లవర్ ఎలా పెంచాలి ఏంటన్నది నేను సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో చూపిస్తూ ఒక వీడియో చేస్తానండి. అంటే కాలీఫ్లవరు మంచి దిగుబడి వచ్చినప్పుడే కదండి మనకి హ్యాపీ. బయట వాళ్ళు చాలా రకరకాల కెమికల్స్ వేసేస్తారండి ఆ స్ప్రే చేయడానికి, ఫెర్టిలైజర్స్ బలానికి. అలా ఏమీ లేకుండా మనం ఆ టెర్రస్ గార్డెన్లో పెంచుకుని హార్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పువ్వు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పువ్వుని ఇలా చూస్తుంటే ఫ్లవర్ బొకేలా ఉంది కదండి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఏమిస్తారు ఏంటి అని కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతూ ఉంటారు. మేము ఇచ్చేది OWDC, జీవామృతం అవేనండి. ఇక ఈ చిన్నది కూడా తీసేస్తున్నా, ఎందుకంటే ఇదే కుండీలో మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మొక్కలు పెట్టేసామండి. వాటికి గాలి వెలుతురు అందాలి అంటే మనం ఖాళీ చేయాలండి. కొంచెం కుండీ ఖాళీ చేస్తేనే మిగిలిన మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి. ఇక ఈ పువ్వు కొంచెం ఎదుగుతుందండి, అందుకు వదిలేస్తాను అనమాట. ఎందుకంటే ఒకటేసారి హార్వెస్ట్ చేసేసుకున్నా మనకి వేస్టే కదండి. ఇక్కడ ఆనం మొక్క అండి, నెక్స్ట్ క్రాప్ కోసం ఉంచేసామన్నమాట. మనకి శీతాకాలం తగ్గి ఎండలు పెరిగే టైంకి ఈ మొక్క కూడా ఎదిగిపోతుందండి. అందుకని చెప్పేసి మనకి వేసవకాలం పంటల కింద పనికొస్తుంది కదా అని ఉంచాము. ఇటు కాకర కూడా వేసాం. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి, ఇటు పక్కన వంగ కూడా ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేయాలి. ఈ కాలీఫ్లవర్స్ పక్కన పెట్టేసండి. వంకాయలు కూడా 1 by 1 హార్వెస్ట్ చేయడం మొదలు పెడతాను. ఇదిగోండి తెల్ల వంకాయలు, పచ్చడి వంకాయలు అని అంటారు కదా, ఇవి మనం ఎలా వండుకున్నా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. కొన్ని లేతగా ఉన్నవి వదిలేస్తున్నాను. ఈ గ్రీన్ కలరు గ్రో బ్యాగ్లో పెట్టడంతో అండి కాయలు కూడా బాగా వస్తున్నాయండి. మనం సిమెంటు మళ్ళు కట్టించే కంటే ఇలాగ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకే దాంట్లో 3-4 రకాలు పెట్టేసుకోవచ్చండి. మనకి మెయింటెనెన్స్ సులువు అవుతుందన్నమాట. ఇక్కడ ఈ నల్ల వంకాయలండి, గుత్తొంకాయల్లాగా ఉంటాయి కదా, భలే ఉంటాయి ఇవి. ఒకటే మొక్క ఉందండి, ఇంకొకటి వేసాము, అది రావాలి, ఇంకా ఎదుగుతుంది, అది కూడా పోతుంది, మొదలవుతుంది. మనం మన ఇంటి అవసరాలకి ఎన్నో అన్నీ పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టేసుకుని ఒకటే రకం వండుకు తినే కంటే మనం ఇంట్లో మన వాళ్ళు ఏం తింటారు అనుకున్నది చూసుకునండి ఆ వెరైటీస్ 4 మొక్కలు చొప్పున పెట్టుకున్నా కానీ మనకి రొటీన్గా ఒకటే వంటకం తింటున్న ఫీలింగ్ లేకుండా అండి అన్ని రకాలు మనం గార్డెన్లో పండించుకున్నట్టు అవుతుంది. ఆ రకంగా మేము వంగ మొక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి కూడా తీసేస్తున్నామండి. తీసేసి ఆ కాయలతో సహా ఇచ్చేస్తున్నాం. అలాగే ఇక్కడ టమాటాలండి, టమాటాలు మనం హార్వెస్ట్ చేసినప్పుడు తొడిమెలతోటి హార్వెస్ట్ చేసేసుకుంటే ఆ మొక్క కూడా ఎనర్జీ పోగొట్టుకోకుండా ఉంటుందండి. అందుకని టమాటాలు ఆ గుత్తిలో 3-4 ఉంటే సరే, లేదంటే మాత్రం మనం తొడిమలతో సహా హార్వెస్ట్ చేసేసినప్పుడే ఆ మొక్కకి బరువు తగ్గించినట్టు అవుతుంది. అలాగే మనం ఎండాకులు అటువంటివి కూడా తీసేయాలండి. ఇది చూసారా, తొడిమలతో సహా తీసేసాను. ఇక ఇటువైపు కూడా ఉన్నాయండి టమాటాలు, అవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం నీడ ఉంటుందండి, ఎంతన్నా సెకండ్ ఫ్లోర్ అంతా ఎండ రాదండి ఫస్ట్ ఫ్లోర్కి. అందుకని మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చినట్టుగా హార్వెస్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో రాదండి. మనం ఎప్పుడన్నా కాయగూర మొక్కలు పెంచాలి అనుకుంటే సన్లైట్ డైరెక్ట్గా ఉండే ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి శ్రమకి తగ్గ దిగుబడి ఉంటుందండి. అంతేగాని మనం నీడ పెట్టేస్తే కాయగూరలు రమ్మన్నా రావు. పచ్చిమిర్చి అండి కొద్దిగానే హార్వెస్ట్ చేశాను. అలా ఏ రోజుకి సరిపడా ఆ రోజే నేను పచ్చిమిర్చి హార్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయండి. అన్ని గ్రో బ్యాగ్స్లోనూ 2-3 అలా వేసాము. ఇంకా అవి తీసేస్తున్నామండి. తీసేసి ఒక్కొక్క గ్రో బ్యాగ్కి ఒక్కొక్క వంగ మొక్క ఉండేలాగా సెట్ చేస్తున్నాం అనమాట.
అందుకనే ఆ కాయలతో సహా ఇచ్చేస్తున్నామండి. ఆ మొక్కలు కావలసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు, నాటుకుంటున్నారు. ఇదేమో పొడవు వంగ అండి. ఆ పొడవు వంగ ఇంకా తయారవ్వలేదు, వదిలేశాను దాన్ని. ఇక్కడ ఇంకొక వంగ మొక్క అండి. ఈ గ్రో బ్యాగ్ నుంచి వంకాయలు ఏం కొయ్యలేదు. సెకండ్ ఫ్లోర్లో చూద్దామండి. ఇదిగోండి సెకండ్ ఫ్లోర్లో ఆనపకాయ బ్లూ డ్రమ్లో వేసానండి. దిగుబడి బాగానే వస్తుంది. కాకపోతే ఆ బ్లూ డ్రమ్లో అంటే మనకి సారం సరిపోదు కదండి. అందుకని ఎక్కువ వచ్చిన పిందులు కూడా తీసేస్తున్నాం. తీసేసి 1-2 కాయలు ఉండేలాగా చూస్తున్నాం అనమాట. ఇదిగోండి మీకు పసుపు మొక్కలు అడ్డుచేస్తున్నట్టున్నాయి. హార్వెస్ట్ చేశాక చూపిస్తానండి. మనం నేల మీద వేసామనుకోండి చక్కగా కాస్తుందండి. ఈ బకెట్లలోనూ డ్రమ్ముల్లోనూ వేస్తే ఇదిగోండి 1-2 కాయలు, అంతకుమించి దిగుబడి ఉండదండి. ఇక్కడ టమాటాలండి. సెకండ్ ఫ్లోరు టెర్రస్ గార్డెన్లో కొంచెం బెటరేనండి, పర్లా. ఫస్ట్ ఫ్లోర్ కంటే బాగానే వస్తాయి. ఎండది బాగా తగులుతుంది కదండి. బెండకాయలు ఇంకా తయారవ్వాలండి. ఇవి ఏనుగు దంతం బెండ. పైన మనం కట్ చేసేస్తే చక్కలాగా కొమ్మలు వచ్చండి, మంచి దిగుబడి వస్తుంది. ఇక్కడ టమాటాలు ఇటువైపు కూడా తయారైనాయండి. ఇవి కట్ చేసేస్తున్నాను. తొడిమలతో సహా తీసేసినప్పుడే మనకి బరువు తగ్గుతుంది కదా మొక్కకి. అందుకని మ్యాక్సిమము నేను తొడిమలతోటే కట్ చేసేస్తానండి. అందుకని మనం హార్వెస్ట్ చేసేటప్పుడు కత్తెరలు లాంటివి కూడా పెట్టుకోవాలండి. మనం చేతులతో కొంచెం గట్టిగా లాగితే ఆ చిన్న చిన్న కొమ్మలు చిగుళ్ళు కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. అందుకని హార్వెస్ట్కి మనం ఇప్పుడు కూడా కత్తెర కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ మీకు మొక్కలకి కుండీ సైజు ఎంత ఇంపార్టెంటో చూపిస్తానండి. టమాటో మొక్కలు ఉన్నాయి కదండి. ఇక్కడ మీకు ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో వేసిన టమాటోకి, అలాగే 20 లీటర్ల పెయింట్ డబ్బాలో వేసిన టమాటోకి అది ఎదగడం కానీ, కాపునివ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా చాలా తేడా ఉందండి. ఇది చూడండి, ఒక పెద్ద పొదలాగా తయారైపోయింది ఈ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లో. గుత్తులు గుత్తులుగా కాయలండి, ఒకటే మొక్క. నారు కూడా నేను ఒకసారి తెచ్చింది. ఇక్కడ వేసింది 20 లీటర్ల పెయింట్ బకెట్లో వేసినవి 2 ఒకసారి తెచ్చినవేనండి. కానీ ఆ మట్టి పెద్దది గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్ ఉండడం, అలాగే ఇక్కడ మీకు డైరెక్ట్ సన్లైట్ కూడా బాగా వస్తుందండి. ఇదివరకు కాకరపాదు ఉండేది, అప్పుడు కొంచెం డల్గానే ఉండేది. ఆ కాకరపాదు తీసాక ఒక్కసారిగా పెరిగిందండి ఈ టమాటో. మీకు పళ్ళ సైజు కూడా చూపిస్తాను తేడా. ఒకటే నారు ఒకటేసారి వేసిన మొక్కలు, ఆ పళ్ళు దగ్గర నుంచి మొక్క పెరగడం దగ్గర నుంచి ఎంత తేడా ఉందో చూడండి. ఈ చిన్నకాయలు పెయింట్ డబ్బాల్లో వేసినవి, ఈ పెద్ద కాయలేమో ఇక్కడ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్లోవి. కాబట్టి మనం మొక్కలు వేసేటప్పుడు కుండీ సైజు చూసుకోవాలి, మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, సన్లైట్ ఉండాలి, ఏదో ఒకటి దానికి సపోర్ట్ కూడా ఉండాలండి. సపోర్ట్ లేకపోతే మీకు టమాటో ఇలా పెరగదు. ఎక్కడికక్కడ నేను ఆ తీగలో లేదంటే మెషో సపోర్ట్ ఇస్తూ వచ్చానమాట. కింద గ్రో బ్యాగ్లో తెల్ల వంకాయలు లేతగా ఉన్నాయని వదిలేశాను కదండి, కార్నర్లో ఉన్న గ్రో బ్యాగ్. ఇక్కడ అదే విత్తనం అండి, అంటే ఆనారు తెచ్చినప్పుడు వేసిన మొక్కే అనమాట. గుత్తులు గుత్తులుగా ఎలా వస్తున్నాయో చూడండి కాయలు. మా సతీష్ చెప్తా ఉంటాడు, మా ఇంటి దగ్గర గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి, మీకు సరిగ్గా కాయట్లేదని. గుత్తులుగా కాస్తున్నాయి, కాకపోతే ఇక్కడ లవ్ సింబల్ లాగా వచ్చింది చూసారా జంటకాయలు, అటువంటివి మనం వాడుకోకూడదండి. జెనెటికల్ ప్రాబ్లం ఉన్న కాయలు అనమాట. అందుకని అవి మనం కంపోస్ట్లో వేసేయడమో ఏవో ఒకటి చేయాలి, మనం వాటికి ఉపయోగించకూడదు. మొన్నటి వరకు కాకరపాదు ఉండడంతో ఈ వంగ మొక్క కూడా చాలా డల్గా ఉందండి. ఒక టైంలో అయితే అసలు తీసేద్దాం అనుకున్నాను నేను. సరేలే, కాకరపాదు వల్ల ఏదైనా ఇబ్బంది పడుతుందేమో, ఆ కాకరపాదు అంతా క్లియర్ అయ్యాక సన్లైట్ అది వస్తుంది కదా, అప్పుడైనా పెరుగుతుందేమో అన్నట్టుగా వదిలేశాను. ఇప్పుడు గుత్తులు గుత్తులుగా మొదలైందండి కాపు. కాబట్టి మనం పెద్ద పెద్ద కంటైనర్స్లో పెట్టినా ఈ మొక్కలకు కూడా సన్లైట్ వచ్చేలాగా మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, మంచి దిగుబడి వస్తుంది. మళ్ళీ ఇదే గ్రో బ్యాగ్లో కాకరపాదు వేసామండి. వచ్చేది ఎండాకాలమే కాబట్టి పర్లేదండి, బాగానే పెరుగుతాయి. ఇక కాలీఫ్లవరు చూపిస్తానండి. ఈ కాలీఫ్లవరు పెంచాలి అంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ మనం పాటించాలి. అది ప్రత్యేకంగా నేను వీడియో చేస్తానండి. కాలీఫ్లవరు మేము 4 ఏళ్ల పైనుంచి వేస్తున్నాం. ఈ సంవత్సరమే మంచి దిగుబడి వచ్చింది. ఆ పువ్వులు కూడా చూశారు కదా, పెద్ద సైజులో భలే వచ్చినాయి. ఇలా రావడానికి కారణం ఏంటి అన్నది కూడా నేను అబ్జర్వ్ చేసింది, నాకైతే ఫలితాన్ని ఇచ్చింది. నేను ప్రత్యేకంగా వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇదే వీడియోలో చెప్పాలంటే లెంగ్తీ అయిపోతుంది కదా. ఇక్కడ కూడా ఈ పువ్వు ఇంకా ఎదగాలి, ఆ తర్వాత హార్వెస్ట్ చేస్తాను నేను. మీరు గమనిస్తే ఇక్కడ ఒకటే గ్రో బ్యాగ్లో అటు బంతి, ఆస్టరు, నెక్స్ట్ కాకరపాదు, ఇప్పుడు హార్వెస్ట్ చేసిన టమాటో, వంగ, హార్వెస్ట్కి రెడీగా ఉన్న కాలీఫ్లవర్, ఇన్ని మొక్కలు పెరుగుతున్నాయండి.
కాబట్టి మనం పెద్ద పెద్ద కంటైనర్స్ పెట్టుకుంటే గార్డెన్ మనం నిర్వహించటం సులువు అవుతుందన్నమాట. మట్టి ఎక్కువ సారవంతంగా ఉన్నప్పుడే దిగుబడి బాగుంటుందండి. నేను కిచెన్ వేస్ట్ని అసలు పోనివ్వను, వాటి నుంచే సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటాను. తడి చెత్తని నల్లని బంగారం లాంటి కంపోస్ట్ కింద నేను ఎలా మార్చుకుంటాను, మా మొక్కలకి ఎలా ఇస్తాను అన్నది నేను వీడియోస్ కింద చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. అవి చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. అలాగే ద్రవ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా నేను మొక్కలకి స్ప్రే చేయడము, లేదంటే ఆ మొదళ్ళకి కొంచెం పొలవ పెట్టేసి ఇవ్వడము ఇవన్నీ చేస్తాను. మధ్య మధ్యలో పుల్ల మజ్జిగ, వేప నూనె స్ప్రే చేయడంతో అండి చీడపీడలు ఏమీ లేకుండా మనం పండించే పంటలు హెల్తీగాను ఉంటాయి, టేస్ట్గాను ఉంటాయండి. చీడపీడలు లేకుండా భలే ఉంది కదండి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లోనే ఇంకొక గ్రో బ్యాగ్ ఉందండి. ఇక్కడ ఆల్రెడీ బీర మొదలైపోయింది, కాపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా వంకాయలండి రెడీ అయిపోయినాయి. ప్రతి గ్రో బ్యాగ్లోనూ ఒక్కొక్క వంగ మొక్క వేసాను అన్నాను కదండి. ఎంతైనా సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో దిగుబడి బాగుంటుందండి ఫస్ట్ ఫ్లోర్ కంటే అని చెప్పాను కదా. చూసారా, వంకాయలు కూడా ఒక్కొక్క చెట్టుకి 2, 3 అలా వస్తున్నాయి. కింద అయితే 1-2 కాయలు. ఇది కూడా కోసేస్తున్నానండి. మనం ప్రూనింగ్ కూడా చేసేస్తూ ఉండాలండి. ఇలాగా ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే ఈ మొక్క సైజు, అది కూడా తగ్గించేయాలండి. కొమ్మలు అవి తీసేయాలి. అంటే పూత ఉంది కదా ఇంకా అన్నట్టుగా వదిలేసాను నేను. ప్రతి గ్రో బ్యాగ్లోనూ తీగజాతి మొక్కలు నెక్స్ట్ పంటకి రెడీ చేసేస్తున్నామండి. ఇదే గ్రో బ్యాగ్లో 365 చిక్కుడు కూడా ఉందండి. అవి ఇంక నేనేమి హార్వెస్ట్ చేయట్లేదు. ఇక ఇన్ని కాయగూరలు కోసినప్పుడు కొత్తిమీర కూడా ఉండాలి కదండి. అందుకని ఇక్కడ పళ్ళ కుండీల మొదల్లో కొత్తిమీర వేశానండి. ప్రత్యేకంగా నేను కుండీలు ఆకుకూరల కోసం పెట్టుకోనండి. ఈ కాయగూరలు అంటే పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నప్పుడు వాటిల్లోనూ, పళ్ళ మొక్కల కంటైనర్స్లోనూ చల్లేస్తానమాట. ఈ కొత్తిమీర ఇంకా ముదిరిపోతుంది, అందుకని ఇక మొదలతో సహా లాగేస్తున్నానండి. మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ ఇంకొక ట్రిప్ వేస్తాను. వెంటనే వేసేయనండి, కొంచెం గ్యాప్ ఇస్తాను. ఎందుకంటే అసలు మొక్కకి కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదండి. మాటికి ఏదో ఒకటి వచ్చి పక్కన చేస్తే వాటికి విసిగే కదా. ఇటువైపు మెంతికూర చల్లానండి. గ్లాడియోలస్ మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల కుండీలో మెంతికూర వేసాను అనమాట. 2 కుండీల్లోనూ వేసానండి. ఒక కుండీలోది హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఈ కుండీలో తీస్తున్నానండి. మొత్తం మొదళ్లతో సహా పీకేయకుండా కత్తిరితో కట్ చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల నిదానంగా కాడలు ఉంటాయి కదండి మొదళ్ళు, ఆ మొదళ్ళు కుళ్ళిపోతాయండి. ఆ కుళ్ళిపోయినప్పుడు చిన్న చిన్న ఖాళీల కింద వచ్చండి మట్టికి కూడా గాలి తగులుతుందనమాట. ఆ కుళ్ళిపోయిన తర్వాత ఆ కాండం కుళ్ళిపోయిన హోల్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అలా వదిలేస్తున్నాను. ఆ కుళ్ళిపోయిన కాండం ఇవన్నీ కూడా మొక్కలకి కంపోస్ట్ కింద సారాన్ని అందిస్తాయండి. కాబట్టి కొన్ని మనం అంటే కుండీలో ఉండే మొక్కల్ని బట్టి మనం ఇలాగ మొదళ్ళు ఇంక మళ్ళీ రాని మొక్కలు ఉంటాయి కదండి, కొత్తిమీర కానీ మెంతికూర కానీ ఇటువంటివి మొదళ్ళు అలా ఉంచేసిన మొక్కకి సారాన్ని ఇస్తాయన్నమాట. అలా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ మెంతికూర కట్ చేస్తున్నానండి కత్తిరితోటి. ఈ గ్లాడియోలస్ కూడా కొంచెం కట్టాలండి, పెరుగుతున్నాయి కానీ అటు ఇటు పడిపోతున్నాయి దుంపలు. వాటికి ఎక్కువ తడి ఉండకూడదండి. ఈ గ్లాడియోలస్ దుంపలు ఎలా నాటాలి ఏంటి అన్నది నేను ఒక వీడియో పెట్టాను. మొత్తానికి మెంతికూర హార్వెస్ట్ కూడా అయిపోయిందండి. సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో కాయగూరలు అలాగే ఆకుకూరలు కోసాం కదండి. పెద్ద గ్రో బ్యాగ్లో ఉన్న తాయి జామ ఈ పళ్ళు కూడా రెడీగా ఉన్నాయండి. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను. కొంచెం కొమ్మల కింద ఉన్నవి తీసేస్తున్నానండి. ఆ కొమ్మలతో సహా కట్ చేసేస్తున్నాను అనమాట. మొక్కకి బరువు కూడా తగ్గించాలి కదండి, అదే సూత్రం ఈ జామ మొక్కకు కూడా. ఇంకా ఏమైనా కాయలు అవి రెడీగా ఉన్నాయేమో చూడాలి. మనకి ఇలాగ టెర్రస్ గార్డెన్లో అన్ని రకాల పళ్ళు దిగుబడి ఇవ్వండి, కొన్ని రకాలు ఇస్తాయి. అవి చూసుకుని మనం వేసుకున్నాం అనుకోండి, మనకి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందన్నమాట. అది కూడా నేను ప్రత్యేకంగా వీడియోలో చూపించాను ఒకసారి, ఎటువంటి మొక్కలైతే మనకి టెర్రస్ గార్డెన్లో సెట్ అవుతాయి అని. ఇంకా అయిపోయినట్టేనండి. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అవి ఇవి కలిపి చూద్దాం. ఇదండి ఈరోజు రైతు బజార్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా గార్డెన్లో పండిన పంట. ఆకుకూరలు, కొత్తిమీర, మెంతికూర, కాయగూరల్లో వంకాయలు, 3 రకాల వంకాయలు, తెలుపు అలాగే తెలుపులో పచ్చడి వంకాయలు అన్నమాట. ఇవి పొడవు వంకాయలు, నీలం గుత్తి వంకాయలు. ఇవి కాకుండా కొద్దిగా పచ్చిమిర్చి, టమోటో, పళ్ళు కూడానండి, జాంకాయలు. ఇవన్నీ హార్వెస్ట్ చేసాము. పూజ కోసం పూలు ఉదయమే హార్వెస్ట్ చేయడం అయిపోయిందండి.
ఉల్లిగడ్డలు కూడా హార్వెస్ట్ చేసామండి కొద్దిగా. అన్నట్టు మర్చిపోయానండి, ముందుగా హార్వెస్ట్ చేసిన కాలీఫ్లవర్ ఉంది కదండి, అసలు ఈ కాలీఫ్లవరు అంత చక్కగా పెరగడం నాకు చాలా సంతోషంగా అనిపించి మీకు చూపించాలనే ఈరోజు ఈ హార్వెస్టింగ్ వీడియో. అటువంటిది ఆ కాలీఫ్లవర్ చూపించడమే మర్చిపోయాను. ఇదిగోండి అది కూడా ఇంకా కింద తీసేస్తున్నాను అనమాట. తీసేసండి. ఇదిగోండి ఆ కొమ్మలు మనం చక్కగా కంపోస్ట్లో వేసేసుకోవచ్చండి, లేదంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ కింద తయారు చేసేసి కూడా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇంకొక చిట్టి కాలీఫ్లవర్ వాటితోటి మన గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ మీకు చూపించడం నాకు పూర్తయిపోయినట్టే. ఈరోజు ఈ వీడియోలో హార్వెస్ట్ చేస్తూ చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పుకోవడం జరిగింది కదండి. ఇలాగ ఈరోజు మా గార్డెన్లోని మొక్కలు చూపిస్తూ అవి పెంచడానికి మేము పడుతున్న ఇబ్బందులు, అలాగే మంచి దిగుబడి రావడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.